ఈ వీడియోలో మహాసామ్రాట్ అశోక ది లెజెండ్ ఆయన సమస్త భారత ఖండానికి చక్రవర్తిగా చేసిన మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సామ్రాట్ అశోక హెడ్ క్వార్టర్గా బీహార్లోని పాటలీపుత్రాన్ని పెట్టుకొని అక్కడి నుంచి పాకిస్తాన్, దాన్ని గాంధార్ అంటారు, అండ్ ఆ టైంలో అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ నుంచి ఇటు తమిళనాడు అండ్ కర్ణాటక వరకు కూడా ఆయన యొక్క రాజ్యం అనేది విస్తరించి ఉండేది. అయితే ఆంధ్రదేశంలో ఆ టైంలో పాండ్యులు, చోళులు, చెరులు అనేవాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళతో మిత్రత్వాన్ని కలిగి ఉండేవాడు. ఆయన ఆ రకంగా సమస్త భారతదేశాన్ని ఆయన పాలించినటువంటి సామ్రాట్ అశోకగా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఒకటి ఇదైతే, సామ్రాట్ అశోక మౌర్య వంశానికి చెందినవాడు. వారి యొక్క తాతగారు చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత వాళ్ళ నాన్న బింబిసారుడు వేరే. ఆయన మగధ సామ్రాజ్యం, అజాతశత్రువు తండ్రి ఈయన బిందుసారుడు. ఆయన తర్వాత ఈయన రాజుగా రావడము, తర్వాత రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఇవన్నీ యాక్టివిటీస్ ఈయన కాలంలో జరిగినాయి. ఈయన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో రావడం జరిగింది. ఈయన సుమారు 40 సంవత్సరాల్లో రాజ్యాన్ని పాలించాడు. అంతేకాకుండా ఈయన వచ్చేటప్పటికీ బుద్ధుడు అప్పటికే గతించి 200 సంవత్సరాలు అయిపోయింది. బుద్ధుడు పరమపదించిన 200 సంవత్సరాల తర్వాత అశోకుడు రావడం జరిగింది. అంటే బుద్ధుడు 5th సెంచరీకి చెందినవాడైతే అశోకుడు 3rd సెంచరీకి చెందినవాడు, క్రీస్తుపూర్వం, బిఫోర్ క్రిస్ట్. అయితే ఈయన కళింగ యుద్ధం జరిగిన తర్వాత దాంట్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి హింసాకాండ, తర్వాత భయంకరమైన రక్తపాతము, ఎంతోమంది కాళ్ళు తెగిపడిపోయి, చేతులు తెగిపడిపోయి, తలలు తెగిపడిపోయి, ఎంతోమంది రోదనలు, వీటన్నిటిని చూసి ఆయన మనసు చెల్లించిపోయింది. ఆ తర్వాత ఆయన బౌద్ధ మతం వైపు ఆకర్షితుడయ్యింది. ఆయన బౌద్ధ మతం వైపు ఆకర్షితుడు అవ్వడమే కాకుండా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన ఎంతగానో కృషి చేసింది. బౌద్ధ మహామాతృలు, తర్వాత శిలా ఫలకాలు, మరి అంతేకాకుండా బౌద్ధారామాలు స్థాపించడంతో పాటు ఎన్నో సమాజానికి ఉపయోగపడే పనులు కూడా ఆయన చేసింది. రోడ్లు వేయించడం కానీ, మొక్కలు నాటించడం కానీ, చెరువులు తవ్వించడం, ఇలాంటి బాటసార్ల కోసమని సత్రాలు కట్టించడం, ఇలాంటి ఎన్నో సమాజానికి హితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సామ్రాట్ అశోక చక్రవర్తి చేయడం జరిగింది. ఆయన బౌద్ధ మతాన్ని చైనా, ఇండోనేషియా మరియు శ్రీలంకకు వ్యాప్తి చేయడంలో ఎంతగానో కృషి చేశాడు బౌద్ధ మతాన్ని. మరియు ఆయన కుమార్తె అయిన సంఘమిత్ర మరియు మహేంద్రుడు, ఇంకొకతను జౌలాకులు అని కూడా ఉండే అని హిస్టరీలో చెప్తుంది మనకు. ఆయన కాశ్మీర్ అటువైపు రూలింగ్ చేస్తున్నాడని. ప్రధానంగా అయితే మనం హిస్టరీలో చదివింది అయితే ఇద్దరే, మహేంద్రుడు, సంఘమిత్ర అని. అయితే ఇదంతా తెలిసిన స్టోరీ మనకు అశోకుని గురించి. ఇంతవరకు అన్ని బుక్స్లో ఉన్నది. ఒకటి మాత్రం మిస్టీరియస్గా ఉన్నది. అదేంటంటే, అశోకుడు బౌద్ధ మతం వైపు ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ఆ యొక్క టీచింగ్స్ను ప్రాక్టీస్ చేస్తూ తన వంతుగా ఆ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో కృషి చేస్తూ, వీటన్నిటితో పాటు ఆయన మరొక విషయం కూడా చేశాడు. ఒక సీక్రెట్ 7 మెంబర్స్ సొసైటీని కూడా ఆయన స్థాపించాడని చెప్పేసి తెలుస్తుంది. ఆ 7 మెంబర్స్ సీక్రెట్ సొసైటీ ద్వారా ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్పుడు ఉన్నటువంటి జ్ఞానము, లేకపోతే ఆ టైంలో ఉన్నటువంటి కొన్ని విద్యలు, వీటన్నిటిని కూడా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అది ఎట్లా చేశాడు అంటే, ఒక 7 మెంబర్స్ని
దాంట్లో పెట్టి ఆ 7 మెంబర్స్ అనేది కంటిన్యూస్ రీసెర్చ్లో ఉంటారు వాళ్ళు. ఆ 7 మెంబర్స్లో ఎవరైనా ఒకరు చనిపోతే మళ్ళీ ఈ రిమైనింగ్ 6 మెంబర్స్ మళ్ళీ ఇంకొకరిని అడాప్ట్ చేసుకోవాలి దాన్ని. ఆ విధంగా అది కంటిన్యూగా కొనసాగుతూ రావాలి. ఎప్పటి వరకు అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశము, గౌతమ బుద్ధుడు ఆయన యొక్క దేహాంతం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన 2500 సంవత్సరాల తర్వాత నేను మైత్రేయుడిగా వస్తానని చెప్పాడు అని బౌద్ధ గ్రంథాల్లో ఉన్నది. అదే విషయాన్ని ఓషో కూడా ఒక దగ్గర మాట్లాడతాడు. అయితే అప్పటి వరకు మైత్రేయుని యొక్క పునరాగమనం వరకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అప్పటి వరకు భద్రపరచాలనే ఉద్దేశంతో అశోకుడు ఆ యొక్క 7 మెంబర్స్ సొసైటీ, సీక్రెట్ 7 మెంబర్స్ సొసైటీ ద్వారా ఆయన ప్రయత్నించాడు అని మనకు తెలుస్తుంది. అయితే మైత్రేయుడి యొక్క ఆగమనము అది ఆయన ఒక కాన్షియస్గా వస్తాడు త్రూ ఒక మదర్ రూమ్లోకి వచ్చి మళ్ళీ భర్తీ తీసుకోవడం ఆ ప్రాసెస్లో కాకుండా ఆయన కోసము ఒక ప్రిపేర్డ్ బాడీ ఉంటే దాంట్లోకి ఆయన వాకిన్ అయ్యి అక్కడ నుంచి ఆ టీచింగ్స్ ఇస్తాడు అని చెప్పేసి థియోసాఫికల్ సొసైటీస్ వారు రెడ్ బెటర్ అండ్ అనిబిసెంట్ వీళ్ళు దానికోసం ఎంతగానో కృషి చేస్తారు. ఆ ప్రాసెస్లో కృష్ణమూర్తిని దానికి ఎంచుకుంటారు. వాళ్ళు ఎంతోమంది పైన ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ప్రాసెస్ కొంతమంది ఆ యొక్క ఇంటెన్స్ ప్రాక్టీసెస్ తట్టుకోక బాడీస్ కూడా వాళ్ళు టైర్డ్ అవుతారు. సో జిడ్డు కృష్ణమూర్తి దానికి టోటల్ ఫుల్లీ క్వాలిఫై అవుతాడు ఆయన. సో వరల్డ్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ పెట్టేసి మైత్రేయుడికి నేను వాహకంగా ఉండి బుద్ధాస్ టీచింగ్స్ నేను మాట్లాడతా అని డిక్లేర్ చేసేటువంటి ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో ఆయన జిడ్డు కృష్ణమూర్తి దాన్ని అవాయిడ్ చేస్తాడు, ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. నేను ఏం మాట్లాడినా, నేను ఏం చెప్పినా నా ఓన్గా నేను చెప్తా, మైత్రేయికి నేను వాకింగ్ ఉండబోట్లేదని అంటాడు. అక్కడ నుంచి హ్యూమన్ కాన్షియస్నెస్ పైన కొన్ని సెంచరీస్గా చేస్తూ వచ్చినటువంటి ఒక గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఈ యొక్క 7 మెంబర్స్ సీక్రెట్ సొసైటీ కానీ లేదంటే ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీస్ వాళ్ళు కానీ ఈ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అక్కడికి ఒక గొప్ప పరిణామం అనేది ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మరి మైత్రేయ గౌతమ బుద్ధ మైత్రేయుడిగా వస్తాను అన్నది అని అంటే గౌతమ బుద్ధుడు ఆయన రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆయన కంప్లీట్గా ఆయన శూన్యంలోకి ఆయన వెళ్ళలేదు. ఆయన కారణ మహాకారణ ఈ యొక్క డైమెన్షన్స్లో ఆయన అక్కడ ఉన్నాడు. ఆ పొటెన్షియల్కి తగినటువంటి బాడీ కానీ ఇప్పుడు గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడే తల్లి చనిపోయింది మాయాదేవి. అంటే అంటే అది గ్రేట్ ఫుల్ఫిల్మెంట్. ఆమె ఎంతో పుణ్యం చేసుకుంటే అట్లాంటి మహానుభావుడికి జన్మ ఇవ్వగలుగుతుంది. ఆమె యొక్క లైఫ్లో హైయెస్ట్ ఫుల్ఫిల్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఆమె టాస్క్. అక్కడికి ఆమె చనిపోయింది. అంటే అట్లాంటి హయ్యర్ ఫ్రీక్వెన్సీ సూపర్ ఎనర్జీ ఉన్నటువంటి ఒక కాన్షియస్నెస్ని దాన్ని మోయాలి, దానికి జన్మనివ్వాలి అంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సాధ్యం కాదు. అది ఆయన అనుకోవచ్చు జన్మ తీసుకోవాలని, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది సాధ్యం కాక ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. థియోసాఫికల్ సొసైటీస్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఆ కాన్షియస్నెస్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక మనుషులు వాకింగ్గా తీసుకురావాలని ప్రయత్నించారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. దీనిపైన ఓషో యొక్క విశ్లేషణ ఏంటంటే, ఎప్పుడైతే జిడ్డు కృష్ణమూర్తి మైత్రేయికి నేను వాహకంగా ఉంటాను, నేను ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా అది మైత్రేయనే మాట్లాడతాడు అని డిక్లేర్ చేసే ఆ టైంలోనే దేవదత్తుడు ఆయనలోకి బిఫోర్గానే వాకిన్ అయ్యి దీన్ని ఆయన క్యాన్సిల్ చేసేటట్టు చేసిండు అని చెప్పి ఓషో అంటాడు ఒక దగ్గర. ఈ యొక్క సృష్టిలో ఎప్పుడు కూడా 2 విపరీతమైన శక్తుల మధ్యన వార్ నడుస్తూ ఉంటుంది. గౌతమ బుద్ధునికి దేవదత్తునికి ఆ వార్ అనేది కొన్ని లైఫ్ టైమ్స్లో జరిగింది. ఈ లైఫ్ టైంలో కూడా ఆయన ఇక్కడికి వస్తున్నాడని దేవదత్తుడు ఈ విధంగా చేశాడని చెప్పి ఓషో విశ్లేషణ చేస్తాడు.
ఇదంతా టెక్స్ట్లో ఉంది. ఇది అయితే ఓషో రజనీష్ చంద్రమోహన్ జైన్, ఆ తర్వాత ఆచార్య రజనీష్గా ఉండి, తర్వాత ఓషోగా ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఆయన నేమ్ చేంజ్ అయిందో ఆ టైంలో అక్కడ ఉన్నది రజనీష్ కాదు, మైత్రేయ కాన్షియస్నెస్ అని కూడా కొంతమంది సాధకులు విశ్వసిస్తారు. ఆ టైంలో ఆయన మాట్లాడింది చాలా సృజనాత్మకంగా, చాలా టెరిఫిక్గా, చాలా డీప్గా ఉంది. ఇంకా మాట్లాడటం ఆ ఓషోగా ఆయన మాట్లాడిన ఒక 3-4 years ఏమో మాట్లాడి ఉంటాడు. అది ఆ విధంగా ఉంది. సో ఇక్కడ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ పైన ఇక్కడ సమాజం కోసము లేకపోతే మానవ ప్రగతి కోసము నిరంతరము ఎంతోమంది గోచరంగా అగోచరంగా ఎంతోమంది కృషి చేస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. ఆ ప్రాసెస్లో భాగంగానే గౌతమ బుద్ధ ఒక ఆగమనానికి ఏర్పాట్లు అనేవి జరిగినాయి. కానీ అంతే వ్యతిరేక శక్తులు కూడా పనిచేస్తుంటాయి అది జరగకుండా చేయడానికి. ఈ కాన్సెప్ట్లో చెప్పొచ్చో లేదో ఈ విషయము, ఓషో దగ్గర ఏమంటాడంటే కౌరవులు మరియు ఆ యొక్క మయసభ మహాభారత్ ఆ టైంలో ఆ ప్లేస్లో కృష్ణుడు రావడం వలన దాన్ని బ్యాలెన్స్ చేయగలిగిండు. ఒకవేళ బుద్ధుడు వచ్చి ఆయనకున్నటువంటి ఆ యొక్క అహింస సిద్ధాంతము లేదంటే ఆయనకున్నటువంటి ఆ సెన్సిటివిటీ తోటి ఉండుంటే కౌరవులు ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని లెక్క చేయడం కాదు కదా, ఆయనను నలిపేసేవాళ్ళు ఇట్లా అని చెప్పేసి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి యుక్తులు కుయుక్తులు, వీళ్ళకు ఉన్నటువంటి కుట్రలు మోసాలు వీటన్నిటితో బుద్ధుడిని వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు చేసి పడేసేటోళ్ళు అని అంటాడు ఓషో. అంటే అక్కడ ఉన్నటువంటి ఎనిమిదిని బట్టి వచ్చేటువంటి ఈ యొక్క అవతారాలు అనేటివి కూడా ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది, ఒక దగ్గర స్టాప్ అయ్యేది కాదు. ఎప్పటివరకు అయితే హ్యూమన్ కాన్షియస్నెస్ కంటిన్యూటీ ఉంటుందో అప్పటి వరకు కూడా పరమాత్మ నుంచి దాని యొక్క ప్రొటెక్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కంటిన్యూ వస్తూనే ఉంటారు. ఆ యొక్క టైం ఫ్రేమ్ని బట్టి ఎక్కువ డిఫికల్టీస్ ఉన్నాయంటే ఎక్కువ డైనమిక్ అవతారాలు వస్తాయి. ఎప్పుడు కూడా మనుషులకు దిశానిర్దేశకత్వం చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి, ఈ సివిలైజేషన్ని రక్షించడానికి ఎంతోమంది ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అది సఫలీకృతం కాదు, వీళ్ళు కూడా ఫెయిల్ అవుతుంటారు. ఉదాహరణకు ఈ మైత్రేయ కాన్షియస్నెస్ని మనము ఆహ్వానించలేకపోయినాం, దానివల్ల ఎంతో నాలెడ్జ్ మనం లాస్ అయిపోయినాం. దానివల్ల మనం ఇప్పుడు నిజానికి రావాల్సినంత అభివృద్ధిలోకి రాకపోవచ్చు. ఆ డైమెన్షన్లో ఆయన ఏం విషయాలు డిస్కవర్ చేస్తున్నాను, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన వచ్చిందంటే అప్పటికి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్నాలజీకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్కి ఆయన ఇచ్చేటువంటి కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉండేనో. సో ఆ విధంగా అందరూ అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. అశోక ఆయన చేయగలిగినంత ఆయన కంట్రిబ్యూషను ఆయన చేసిండు. ఆయన నిస్వార్థ సేవ చేసిండని చెప్పవచ్చు ఒక రకంగా. ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఎన్నైతే యుద్ధాలు చేసిండో ఆ తర్వాత ఆయన మళ్ళీ బౌద్ధంలోకి వచ్చిన తర్వాత అంత అహింసను ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన అశోకం తర్వాత 185 BCలోనే మౌర్య సామ్రాజ్యం అనేది నశించిపోయింది. ఎందుకంటే బుద్ధిజం ఇదంతా కూడా ఏంటంటే వ్యక్తి యొక్క సెల్ఫ్ లిబరేషన్కి పనికొస్తుంది. సొసైటీ స్ట్రక్చర్లో మంచోళ్ళు, చెడ్రోళ్ళు, దుర్మార్గులు, అవినీతి పరులు, దగాకోరులు, ముఠాకోరులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మంచికి మంచి, చెడుకు చెడు చేసుకుంటూ వెళ్ళాలి అంటే అది ఒక పర్సనల్గానే పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ధర్మాన్ని కూడా స్వీకరించాల్సి వస్తుంది. అన్నిటికీ అదే అహింస సిద్ధాంతాన్ని అప్లై చేస్తానంటే అక్కడ నుంచి ఎంత డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇక అశోకుడు తర్వాత నుంచే భారత్ ఎంత వైభవోపేతంగా ఉండేనో అక్కడ నుంచి ఎంత కొద్దిగా విదేశీ దురాక్రమణలు, దండయాత్రలు అన్నీ జరిగినాయి. మితిమీరినటువంటి నాన్ వైలెన్స్ యొక్క పరిణామం ఇది. కానీ దీని యొక్క ఫ్రూట్స్ అనేవి సెల్ఫ్గా చేసుకుని మళ్ళీ సొసైటీలో వ్యవహారిక ధర్మము అనేది ఒకటి పెట్టుకొని
ఇది మన యొక్క వ్యక్తిగతంగా మన యొక్క ధర్మం అనేది రెండింటిని సరిగ్గా చూడగలిగినట్లయితే ఇంత ఇబ్బందులు వచ్చేటివి కావు. మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము మనం భారతీయులంతా కూడా. ఆ తర్వాత వచ్చిన గ్రేట్ మాస్టర్స్ కూడా వాళ్ళు అదే చెప్పటం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. ఏదేమైనా ఒక హ్యాండ్లో ఇది ఒక అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ఒక విజ్డమ్ ఇది. దీనిని సరైన విధంగా అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ అప్లికేషన్కి వచ్చినప్పటికీ ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి జ్ఞానము తెచ్చుకోగలిగి ఉంటే కన్నా ఈరోజు ఇంకా ఫార్ మోర్ అడ్వాన్స్మెంట్లో ఉంటుండే. మనం అమెరికా 300 years కింద సంథింగ్ వచ్చింది, అది 17th centuryలో. అక్కడ భూభాగం ఉండే పబ్లిక్ లేరు, కొత్తగా స్టార్ట్ అయింది అది. అదంతా అభివృద్ధి చెందినప్పుడు మనం ఎందుకు చెందలేకపోతుంటుంది? ఆల్రెడీ అభివృద్ధి చెందే ఉన్నాం మనం, ఇప్పుడు చెందుతున్నాం అనే అంటున్నాం. మధ్యలో ఇవన్నీ దురక్రమంలో దండయాత్ర పర్యవసానం ఇది. కానీ ఆ రీఫార్మ్స్ రావాల్సిన అవసరం అప్పుడు ఏర్పడ్డది కాబట్టి వీళ్ళందరూ వచ్చారు, అది మనం నమ్మాలి. ఎందుకంటే సృష్టిలో అన్నీ కూడా బ్యాలెన్స్గా జరుగుతుంటాయి. ఆ ప్రాసెస్లో అక్కడ అవసరం ఉండేది. ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ కానీ, ఈ బలులు కానీ, మూఢనమ్మకాలు కానీ, అంధవిశ్వాసాలు, ఈ యొక్క మితిమీరిపోయినటువంటి ఆంక్షలు, ఈ కొన్ని పనికిమాలిన ఆచారాలు, వీటన్నిటితోటి సప్రెషన్లో నుంచి మళ్ళీ బుద్ధిజం అనేది వచ్చింది. బుద్ధిజం అనేది ఒక వ్యక్తి అనేది తీసుకోలేము, అది ఒక కాన్షియస్నెస్. అది ఆ టైంలో ఆ రకంగా అవసరం ఉంటే అట్లా వస్తుంది కాన్షియస్నెస్. నేచర్కి చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏ టైంలో ఏది అవసరమో అది తీసుకొస్తుంది అది వెంటనే. కంటిన్యూస్లీ టైం అనేది ఫంక్షనింగ్ అవుతుంటుంది. కాలం మన గుండా కూడా ప్రయాణిస్తూనే ఉంటుంది. మన బాడీ, మన సెల్స్, వీటన్నిటి గుండా ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటుంది అది టైం. ఇక్కడ ఏది అవసరమో అది అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రాసెస్లో ఇక్కడ ప్లానెట్ ఆఫ్ ఎర్త్కి ఆ విజ్డమ్ అవసరం ఉండి అది అందింది. ఆ తర్వాత కూడా రావాల్సి ఉండే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వడం కారణంగా అది మనకు అందలేకపోయింది. కానీ ఒకటి గొప్పతనం మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, సమస్త భారతదేశాన్ని, అంటే బ్రిటిషులు రాక పూర్వము భారతదేశము కొన్ని సంస్థానాలుగా, కొన్ని రాజ్యాలుగా వేరువేరుగా ఉండేది. వాడు ఒక్కొక్కరి దగ్గర నుంచి మొత్తం అంతా లాక్కున్నారు. మనకు తెలిసిందే హైదరాబాద్ సంస్థానం లాస్ట్లో విలీనమైంది భారతదేశంలో. వాడు ఒకరి కిందకి తీసుకొచ్చేసి దాంట్లో ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్, లేకపోతే ట్రైన్ సిస్టము, ట్రాన్స్పోర్టేషను, హాస్పిటాలిటీ, స్కూల్స్, కాలేజెస్, వీటన్నిటి నెలకొల్పినప్పటికీ వాస్తవానికి వాళ్ళు చేసింది మన దగ్గర ఆర్థిక దోపిడీ చేసేది వాళ్ళు. కానీ భారతదేశంగా మనం దేశాన్ని సాధించుకునేటప్పటికీ ఇదంతా యూనియన్ ఒక కంట్రీగా తీసుకున్నాము. అప్పుడు ఒకటే రాజు, ఒకటే శాసనం, ఒకటే రకమైనటువంటి పరిపాలన అందరికీ అందడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. అంటే మన పూర్వం మన యొక్క పెద్దలు, అంటే అంతకుముందు ఉన్న రాజులు కానీ, చక్రవర్తులు కానీ ఇదే ప్రయత్నం చేశారు. వాళ్ళు మొత్తం అంతా విడివిడి భాగాలుగా రాజ్యాలుగా ఉండకుండా ఒకటే రూలింగ్లోకి తీసుకొచ్చి మంచి పాలన, సుపరిపాలన ఇవ్వాలని వాళ్ళ యొక్క సంకల్పం ఉండేది. వాస్తవానికి ఇప్పుడు ఇండియా అట్లా అయింది. కొన్ని ప్రాంతాలు కట్ అయిపోయినాయి మనకు. బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ మన నుంచి కట్ అయిపోయినాయి. వియత్నాం కూడా మనకే ఉండని కూడా. సో ఇలాంటివి కొన్ని కూడా జరిగిపోయినాయి కాలక్రమేణా. కానీ మనం స్మరించుకోదగ్గ వ్యక్తి, గొప్ప భారతీయుడు, గొప్ప చక్రవర్తి, గొప్ప ధర్మనిష్ట గరిష్ఠుడు సామ్రాట్ అశోక. మరొకసారి ఈ విధంగా ఇట్లా చెప్పినందుకు నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.